నేను ఈ వీడియో పెట్టేటప్పుడు సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ఇంకోటి ఏదన్నా చెప్పు. మా పెద్దమ్మ ఛానల్ బాగా చూడండి, 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా 1 million సబ్స్క్రైబర్స్ రావాలి. మా పెద్దమ్మ ఛానల్లో శారీస్ బాగా తీసుకోండి. చెప్పురా, అన్ని నేను చెప్తే అంటున్నావా? మా పెద్దమ్మ ఛానల్ బాగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా శారీ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మేము తిరుపతి నుంచి బయలుదేరింది భోగి వ్లాగ్ అవన్నీ కూడా పెట్టున్నాను. ఇదైతే సంక్రాంతి రోజు మార్నింగే మేమైతే ముందు రోజు ఇలా లిస్ట్ అయితే ఒకటి రాసేసుకుంటాం అనమాట. పండగ రోజు ఏమేమి వంటలు చేయాలి అని చెప్పనేసి ఇంకా అవి అయితే స్టార్ట్ చేసేసాము. తోడుకోడళ్ళం, నేను మా రెండో తోడుకోడలు ఇద్దరం కలిసి వంటలు అయితే స్టార్ట్ చేసాం. ఈ లోపల గాజుల బండి వచ్చిందనమాట. ప్రతి సంవత్సరం ఈ గాజుల బండి ఈయన దగ్గరే గాజులు అయితే తీసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మా అత్తమ్మ ఎక్కువగా కొంటుండేదనమాట ఈ బండి దగ్గరే గాజులు. ఆయన కూడా నన్ను చూడంగానే పలకరించాడు, అమ్మ బాగున్నావా, చాలా రోజులు అయింది అని. ప్రతి సంవత్సరం మేము కూడా అదేదో ఒక ఇదిలాగా అయిపోయింది అనమాట. ప్రతి సంవత్సరం ఈయన దగ్గరే తీసుకుంటుంటాం. అత్తమ్మకి గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెడతాం కాబట్టి ఇక్కడే తీసుకొని పెడుతూ ఉంటాం అనమాట. ఇంకా నేనైతే గాజులు పిచ్చి అనమాట, నాకు ఏవేవో కొంటూ ఉంటాను, కానీ ఏది వాడేది లేదు, ఏం లేదు, కానీ ఇష్టంగా అయితే గాజులు కొంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఇంట్లో అయితే అత్తమ్మ మామయ్య పటాల దగ్గర అంతా డెకరేషన్ అవన్నీ కూడా పూలతోటి మా పెద్ద పాప లాస్య, ఇంకా మా మరిది వాళ్ళ పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇదిగోండి ఇవన్నమాట నేను తీసుకున్న గాజులు. ఇవి కొంచెం డిజైన్ ప్లెయిన్గా ఉన్నాయి, కొంచెం బాగా అనిపించి తీసుకున్నాను. ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ వచ్చేసి బెంగళూరు నుంచి మా పెద్ద మరిది వాళ్ళు తీసుకొచ్చారనమాట. పూలమాలలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బెంగళూరులో పూలు అంటే ఇంకా మనం చెప్పాలన్నా చాలా బాగుంటాయి కదా. అక్కడ నుంచే తీసుకొచ్చారు. ఒక 3 days ముందుగా తీసుకొచ్చినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే తామర పూలతో మాల అనమాట, సంక్రాంతి రోజు వేసాం. ఎంత బాగుందో కదండి, ఎంత అందంగా ఉందో. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేసి. అండ్ ఇంకా చామంతి పూలు, రోజా పూలు ఇవన్నీ కూడా రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ నుంచే తీసుకొచ్చారనమాట. అంతే, అదొక్కటి చెప్తే ఇంకేం చెప్పవు కదా నువ్వు. ఇంకేమైనా చెప్పు. నేను ఈ వీడియో పెట్టేటప్పుడు సంక్రాంతి అయిపోయి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ఇంకోటి ఏదన్నా చెప్పు. మా పెద్దమ్మ ఛానల్ బాగా చూడండి, 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా 1 million సబ్స్క్రైబర్స్ రావాలి. మా పెద్దమ్మ ఛానల్లో శారీస్ బాగా తీసుకోండి. చెప్పురా, అన్ని నేను చెప్తే అంటున్నావా? మా పెద్దమ్మ ఛానల్ బాగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా శారీ సార్ అటుపక్క రామ్ వస్తుడు. నేనే పాయింట్ పెద్దోడు కదా, అన్న కదా, ఎందుకు చేయాలన్నాడు అసలు? ఇది ఎందుకు చేయాలి? చేసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము, ఐశ్వర్యం పెరుగుతుంది. వాళ్ళ అనుగ్రహం వల్ల ఇంకా బాగా డెవలప్ అవుతాము. ఇట్లాంటి ఇల్లు ఇంకా 4-5 కట్టేయడానికి అవుతాం. అంటే ఇల్లు కట్టడానికేనా? అవును, అవునా? మనం చేస్తే వాళ్ళ అనుభవం వల్ల ఇలాంటప్పుడు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారే దొరికేది నీళ్ళు. మనం రోజు తాగుతాం నీళ్ళు, వాళ్ళకి సంవత్సరంలో ఇలాంటప్పుడు అమావాస్య అప్పుడే దొరికేది నీళ్ళు. అర్థమైందా? ఇట్లాంటప్పుడు తత్వనాలు రోజుకుని చేసుకుంటే చాలా మంచిది, వాళ్ళకి నీళ్ళు పోతాయి. అది విషయం. అంధకాలంలో తిరుగుతూనే ఉంటారు, 300 రోజులు తిరుగుతూనే ఉంటారు. మనం రోజు అరగంట సేపుగా 1 గంట రోజు మన నీళ్ళు తాగుతాం. వాళ్ళు ఒక పక్షంలో తాగుతూ ఉంటారు. అంటే ఇది పక్షం అంటే ఇది సంక్రమం లేదా సంక్రమం అప్పుడు ఇది మాలయ పక్షాలప్పుడు, తర్వాత మళ్ళీ అమావాస్య అప్పుడు తర్పణాలు చేసుకుంటే చాలా మంచిది. సో అమావాస్య చేస్తావు నువ్వు? నేను మా నాన్నగారు చేస్తున్నా ప్రతి అమావాస్య. ఇంట్లో చేయాలంటే ఎట్లా? నువ్వు ఆడ ఉండవు కదా, మేము చేయాలంటే ఏం చేయాలి? వీడియో కాల్ చేయమంటారు. మీరు చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్ ఉంటుంది కదా,
ఇప్పుడు ఉండే ఏరియాలో కానీ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అయ్యవారిని కాంటాక్ట్ అయ్యి అయ్యవారి చెప్తే ప్రతి నెల అమావాస్యకా పెట్టి అమావాస్యలు చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓం శ్రీమాన్ మన్మోత్సవం ప్రేత మహాలక్ష్మీదేవతాయ నమః. ఉత్తరాయణ పర్వదిన సందర్భంగా మహాలక్ష్మీదేవత సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య కామ్య సుపుత్ర ప్రాప్తి సకల దోష నివారణ పరిసమాప్తం లక్ష్మీ కటాక్ష మనోవాంఛ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. తర్పణం అనంతరం బ్రాహ్మణ స్వయంపాక కూష్మాండ దక్షిణ తాంబూల సమర్పయామి. సకల విద్య శీఘ్రమే సుప్త ప్రాప్తి సిద్ధిరస్తు. రాజన్నాళ్ళ భార్య సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య మనోవంచిస్తకామ్య సౌభాగ్య దేవతానుగత సిద్ధిరస్తు. కోటి వాళ్ళ భార్య కోటి పిల్లం సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య మనోవంచిస్తకామ్య సౌభాగ్య దేవతానుగత సిద్ధిరస్తు. మాకేం చెప్పనే లేదా పిల్లలకంటే ఏం చెప్పలేదండి. పిల్లకాయలకి సకల విద్య ఇంకా ఉద్యోగం అన్ని చెప్పాలా. అంతా సకల విద్య అంటే మొత్తం ఓకే ఓకే. చెప్పు. పండు కిట్టు మీ ఇద్దరు కూడా ఎంచుకోండి. అయిపోయినాయా? అంకిలా అయితే ప్రతి సంవత్సరం మేము అక్కడ ఆయన పూజారి అయ్యవారు చేశారు కదా, ఆయనతోటి ఈ విధంగా అయితే ఖచ్చితంగా మా పెద్దలకైతే దర్పణంతో నువ్వులు వదిలి అదైతే ఒక ప్రక్రియ కింద చేయిస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఆయన వచ్చేసి మా వారు మా మరిది వాళ్ళు వీళ్ళందరూ ఒకేటే ఏరియాలో అందరూ అప్పటి నుంచి ఒక్కసారి పెరిగిన వాళ్ళు కాబట్టి అందరూ కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. చాలామంది అనుకోవచ్చు ఏంది ఈ పూజ చేసే పూజారిని నువ్వు అంటున్నారు అలా ఏమన్నా అనుకుంటారేమని. లేదండి, వాళ్ళు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అందరూ ఒక దగ్గర కలిసి ఒకే ఏరియాలో ఒకే వీధిలో ఉన్నారు కాబట్టి ఆ చనువుతో అంటుంటారనమాట తమాషాగా. ఇంక ఈరోజు అయితే అరిటాకులు అన్నీ మేము చేసినవన్నీ కూడా పెట్టడం అవన్నీ జరిగింది. ఈసారి అయితే మా పెద్ద మరిది వాళ్ళ అబ్బాయితో చేయించామన్నమాట. పోయిన సంవత్సరం మా లాస్ట్ చేసింది ఇవన్నీ కూడా. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే సాంబ్రానికి అన్నీ రెడీ చేసేసాం. కర్పూరంతో హారతి అవన్నీ మా పెద్ద మరిది ఇస్తున్నారు. తర్వాత ఇంకా సాంబ్రాన్ని అందరం ఒక్కొక్కరుగా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా సాంబ్రాన్ని వేసి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి దండం పెట్టుకొని ఇంకా తలుపుల దగ్గరికి వేసి అందరం బయటికి వెళ్తామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా మరిది వాళ్ళ ఆఫీస్ అనమాట, వెనక పక్కన ఇంట్లో అనమాట. ఇక్కడ కూడా మా అత్తమ్మ మామయ్య పటాలకి సాంబ్రాన్ అవన్నీ జెనిసిస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈయన అధినేత దానికి మిస్టర్ హేమంత్ వాళ్ళక్క. నమస్తే అండి. బాగా చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ అవ్వాలి కదా, నెల్లూరు వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఏమేం చేస్తారండి మీ కన్సల్టెన్సీలో? తెలీదు. వేటికి స్టాఫ్ ప్రొవైడ్ చేస్తారు చెప్పండి సార్, మీరు చెప్పండి. బిజినెస్ అనాక
ఇంకొచ్చేసి ఈ ఇంట్లో మేము ఒక 4-5 సంవత్సరాలు ఉన్నామండి నెల్లూరులో ఉన్నప్పుడు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట, చిన్న బెడ్రూమ్. ఇది చాలా ఓల్డ్ ఇల్లు. ఇది హోమ్ టూర్ కూడా నేను చూపిస్తాను ఒక్కసారి మీకు. ఈ చెక్క బీరువా వచ్చేసి మేము అపార్ట్మెంట్లో ఫర్నిషింగ్ అవి చేయించినప్పుడు వుడ్ మిగిలితే వాటితో ఈ చెక్క బీరువా చేయించాం. మేము అక్కడ ఉన్నప్పుడు వాడుకున్నాం. ఇది చాలా వెయిట్ ఉంటుంది అనమాట, అందుకని తీసుకెళ్లకుండా ఇంకా అక్కడే పెట్టేసాం. మా మరిది ఇవన్నీ ఏదో కొన్ని వస్తువులు పెట్టి వాడుతున్నాడు అనమాట. మిక్సీ, మా మిక్సీ ఇది మా బెడ్రూమ్ ఇది. అదే అంత కొద్ది బెడ్రూమ్. ఇదైతే ఒకసారి నేను ఇల్లు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ ఇల్లు. నేను ఆల్రెడీ మీకు తమ్నైల్లో పెట్టున్నాను. ఇది మా మావయ్య గారు కట్టిన ఇల్లు అనమాట. యాక్చువల్గా మా మావయ్య గారికి జాబ్ రాకముందు కట్టిన ఇల్లు అంట. ఇది కింద ఇల్లు అనమాట, తర్వాత పైన కట్టారంట. పెళ్ళి అంటే జాబ్ రాకముందు కదా, సారీ, పెళ్ళి కాకముందు కట్టిన ఇల్లు అంట ఇది. ఈ ఇంట్లో మేము నెల్లూరులో ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాలు ఏమో ఉన్నామండి. యాక్చువల్గా నెల్లూరులో ఒక 5-6 ఇయర్స్ ఉన్నాం. పైన ఇంట్లో ఒక 1 ఇయర్ ఏమో ఉన్నాం. తర్వాత కిందకి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఇది చాలా పాత ఇల్లు, నాకు తెలిసి 1960s అనుకుంటున్నా నేను, కరెక్ట్గా క్లియర్గా తెలియదు నాకు. అండ్ ఇది వచ్చేసి కిటికీలు అవన్నీ చూస్తున్నారా, అసలు ఎంత పాతవో. ఇంత పాతకాలం ఇల్లులు ఇప్పుడైతే చాలా రేర్ కదా, అన్నీ పగలగొట్టేసి కొత్త కొత్త ఇల్లులు అయితే కట్టేస్తున్నారు. బట్ ఇదైతే నేను ఒక్కసారి హోమ్ టూర్ చేయాలని చెప్పనేసి జస్ట్ నాకు కూడా గుర్తుగా ఉంటుందని మొత్తం అన్ని రూమ్స్ అయితే ఒకసారి తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి పూజకి ఉండేదన్నమాట దేవుడి పటాలు అవి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా పాత ఇల్లు అండి ఇది. మరి ఈ ఇంట్లో ఇప్పుడైతే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను ఎలా ఉన్నానా అని. బట్ అయితే ఉన్నానప్పుడు. తర్వాత మాకు అరుణాచలం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడైతే మళ్ళీ తిరుపతి వచ్చేసాం కదా, అట్లా అన్నమాట. పాతవి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఇంకా కొత్తవి ఏదో అంటుంటారు చూడండి, పాత నీరు వెళ్తుంటుంది కొత్త నీరు వస్తుంటుంది అన్నట్టు పాత రోజుల్లో అలా జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ చూపించేది ఇదిగోండి ట్రంక్ పెట్టి, కింద వచ్చేసి మైలు పెట్టి అనమాట. అప్పట్లో అందరి ఇళ్ళల్లో మైలు పెట్టి ఉండేవి కదా, ఇది మా అత్తమ్మ వాళ్ళవి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మైలు పెట్టి, ట్రంక్ పెట్టి ఇలాంటివన్నీ కూడా ఉండేటివి. మరి మీ ఇంట్లో కూడా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళందరూ ఏదో సీరియస్గా మీటింగ్లో ఉన్నారు. ఇంకా కొంతసేపు అయినాక ఫుల్గా ఫోటోషూట్స్, రీల్స్. ఫస్ట్ టైం ఈసారి మా సంక్రాంతికి రీల్స్ చేసామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి. అదే పెద్ద విషయం. చాలా టైం అయితే మాకు తెలియకుండానే ఒక 1 hour 2 hours ఇక్కడే గడిపాము అందరం మంచిగా రీల్స్ తీసుకొని. అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉండండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, చూస్తూ ఉండండి. ఛానల్ సపోర్ట్ చేయండి. బోల్డని శారీ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంకా ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా పోతే సాయంత్రం అనమాట, అంటే వెంటనే లేండి, మేము లంచ్ అందరం కూర్చొని భోజనం చేసేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా 5 గంటలకు అలాగా మేము సమాధుల దగ్గరికి వెళ్తామన్నమాట. మా అత్తమ్మ మా మామయ్య సమాధుల దగ్గరికి. నెల్లూరులో బోడుగూడ తోట అనే సమాధుల తోట అంటారనమాట. అక్కడ బాగా చాలా ఘనంగా, అసలు నిజంగా ఒక పండగలాగా చేస్తారండి. పెద్దలకి అందరూ మన యాక్చువల్గా సంక్రాంతి పండుగ అంటే ఏమంటారంటే పెద్దలు పండగ కదా. ఈ సమాధుల దగ్గర మన పెద్దవాళ్ళంట మన కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. మనం ఏం తీసుకొస్తాము, మా కోసం వస్తారా లేదా వీళ్ళు అని ఎదురు చూస్తూ అనేసి అదొక గాసిప్ లాగా చెప్తూ ఉంటారు. బట్ తెలీదు, తరతరాలుగా ఇదే ఆచారం. సంక్రాంతి పండుగ రోజైతే ఇంట్లో పెట్టుకున్నాక పెద్దవాళ్ళకి అక్కడికి సమాధుల దగ్గరికి వెళ్ళి మనము వండినవి, ఈ అరిసెలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి పెట్టి పూలతో అలంకరించి, అక్కడ మొత్తం పసుపు కుంకాలతో అలంకరించి, పూలతో అలంకరించి, కడ్డీలు పెట్టి దీపం వెలిగించి, తర్వాత కొబ్బరికాయ అవి కొట్టుకొని ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఇక్కడ ఒక చిన్నపాటి పూజలాగా అయితే చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉండాలి, మన కుటుంబంకి, మనకి, మన పిల్లలకి, మన ఎదుగుదలకి అన్నిటికీ కూడా ఇదే కారణం అయితే మేమైతే నమ్ముతాము 100%. ఎందుకంటే మన పెద్దవాళ్ళ ఆశీస్సులు లేనిదే మనము ఒక అడుగు కూడా జీవితంలో ఎదగలేము అనేది మా ఫ్యామిలీ మొత్తం మేము నమ్ముతాము. మీరందరూ కూడా అలాగే అనుకుంటారని అనుకుంటున్నాను. మరి ఎంతమంది ఇది నిజమా అనేసి, వాస్తవం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది ఇది నమ్ముతారు అని చెప్పనేసి. మేమైతే ఖచ్చితంగా దీన్ని నమ్ముతామన్నమాట. ఎందుకంటే పెద్దల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ ఇదన్నమాట సంక్రాంతి పండుగ రోజు ఇలాగా సమాధుల తోట దగ్గర చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ప్రతి ఒక్కరు వాళ్ళ పెద్దవాళ్ళ సమాధుల దగ్గర ఎంత మంచిగా అలంకరించుకొని అసలు ఎంత బాగా చేస్తారో అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళున్నారా ఇలాంటి సమాధుల పండక్కి? తప్పకుండా కామెంట్ చేయండి అది కూడా.
అండ్ అయితే ఇక్కడ ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. తర్వాత మేము ప్రతి సంవత్సరం వాడుకగా ఏంటంటే సమాధుల తోట దగ్గరికి వెళ్ళి అయిపోయిన తర్వాత రిటర్న్లో నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్తాము. గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాము. వెళ్ళి అక్కడైతే కొంచెంసేపు కూర్చొని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెంసేపు కూర్చొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం ఇదే అన్నమాట మా పండగ రోజు రొటీన్ ఏంటంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మేము రీల్స్ కూడా చేసామన్నమాట. అలా జరిగింది. హ్యాపీగా సంతోషంగా కుటుంబం అంతా కలిసి చేసుకునే ఈ పండగ మరి మీకు ఎలా అనిపించింది మా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డన్ని వీడియోస్ కోసం. అండ్ ఇట్లాంటి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, మన శారీస్ వీడియోస్ వస్తుంటాయి, కుకింగ్ వీడియోస్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదన్నమాట ఈరోజు మా సంక్రాంతి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.